సమాజంలో అసూయ ద్వేషం పెరిగిందన్నారు సీఎం రేవంత్. రాజ్యం అధికారం ఉన్నా 29 ఏళ్ల వయసులోనే బుద్ధుడు శాంతి గురించి ఆలోచించారని చెప్పారు. బుద్ధుడి సందేశం అందరికీ చేరవేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులు నష్టపోకూడదని మొలకెత్తిన ధాన్యాన్ని కొంటామన్నారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమాజం కోసం బుద్ధుడు ఎంతో తపించాడన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుద్ధుడి సందేశం అందరికీ అవసరమని చెప్పారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్ను సందర్శించారు. ఈ విహార్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్. నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బిహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించారో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. సెక్రటేరియట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల మరమ్మతులపై చర్చలు జరిపారు. సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్, నాగేందర్రావు పాల్గొన్నారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఒక్కరూ ఉండరన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మారుతుందన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో, అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు నష్టపోకూడదని మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు తుమ్మల. ప్రభుత్వంలో ఉండి కూడా మల్లన్న ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటారని తెలిపారు. అందుకని నిన్న కేబినెట్ లో మొక్కొచ్చినా కూడా తరవడమే కాదు, మొక్క మొలిస్తే కూడా కొనమని చెప్పాం. ఎందుకోనంటే పోతుంది 1000 కోట్లు 1500 కోట్లు పోనీయండి, నా రైతు బాధపడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. అందుకనే తడిసిన ధాన్యంతో పాటు పనికి రాకపోయినా సరే కొనైనా సరే కోళ్ళకేయండి, లేకపోతే పారేయండి తప్ప రైతును బాధ పెట్టొద్దని చెప్పామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పూర్వీకుల నుంచి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాచంపూర్లోని ఎరుకల నాంచారమ్మను దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. నాంచారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సీతక్క. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయి. ఓవరాల్ గా పార్టీలో ఉన్న 103 మందిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పార్టీపై హెబ్బాగోడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు పోలీసులు. రేవ్ పార్టీలో 6గురుపై కేసు నమోదైంది. A1 వాసు, A2 అరుణ్ కుమార్, A3 నాగబాబుపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. పార్టీలో రకరకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తేల్చారు. పార్టీలో పాల్గొన్న 103 మందికి బ్లడ్ టెస్టులు చేయించారు. వీరిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. నటి హేమ బ్లడ్ లో డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమెతో పాటు 27 మంది యువతల బ్లడ్ టెస్టుల్లోనూ డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. టెస్ట్ చేయించిన 73 మంది పురుషుల్లో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా తేలింది. బ్లడ్ రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు పోలీసులు.
రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్టు మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్లో చిల్లవుతున్నట్టు ఆమె వీడియో షేర్ చేశారు. అయితే ఈ నెల 18న హేమ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్ బయటకొచ్చింది. ఇండిగో విమానంలో ఆమెతో పాటు కాంతి రాజశేఖర్ బెంగళూరు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, పెడ్లర్లు ఎవరు, కర్ణాటకకు డ్రగ్స్ ఎలా తీసుకువచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కర్ణాటక పోలీసులు. రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టు పెడితే రైతుల సమస్యలు తీరవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని సూచించారు లక్ష్మణ్. ధాన్యం కొనుగోలులో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ ను గెలిపించి ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాళ ఆర్థిక దివాలా తీసిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించి ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు, కాంగ్రెస్ పాలనలో ఈ 6 నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 27న జరగనున్నటువంటి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ 2 పార్టీలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సీఎం రేవంత్ కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారు. రేవంత్ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్టు పెడితే రైతులకు న్యాయం జరగదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైన. గతంలో కేసీఆర్ అన్నాడు ఊరేస్తే ఊరన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతులకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ ఎక్కడ పోయింది? రైతులకు ఇస్తానన్నటువంటి బోనస్ ఈ ధాన్యం మీద ఎందుకు ఇవ్వడం లేదు? మీ బోనస్ అంటే ఇదా మొక్కలు వెళ్ళడమా? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను. ఎక్కడ పోయింది మీ రుణమాఫీ అడుగుతా ఉన్నాను. దేవుడి మీద ఒట్లేస్తున్నావు. దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్. బెంగాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ముస్లిం సమాజానికి ఓబీసీ హోదా ఇచ్చారన్నారు. ఇదే విషయంపై గతంలో మోదీ మాట్లాడితే తప్పుపట్టారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిపై బీసీ సంఘాలు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు లక్ష్మణ్. ముస్లింలకు కల్పించినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేస్తూ నిన్న కల్కత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. ఇది తీర్పు చూస్తూ ఉంటే ఈ యొక్క బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ సంతుష్టికరణ విధానాలకు ప్రతిపక్షాలు అయితే ఇవాళ వంత పాడుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉత్తమ్ చర్చకు వస్తే ఆధారాలు బయట పెడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టానన్నారు ఏలేటి. ఆధారంతో సహా నేను దానిలో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తాను. మీరు ఏ రోజు చేస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు తక్కువే ఉన్నా కార్యకర్తల కృషితో విస్తృత ప్రచారం చేశామన్నారు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. అధికార పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మన యొక్క ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 అసెంబ్లీ సెగ్మెంట్స్, 5 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. 286 మండలాలు, డివిజన్స్ కలిపి ఉన్నాయి. ఇంత పెద్ద ఏరియా, ఈ ఏరియాలో ఈ తక్కువ సమయంలో తిరగడం అనేది చాలా కష్టంగా ఉన్నది. అయితే నేను భారతీయ జనతా పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తల యొక్క సహాయంతో
ఇవాళ ఓటర్లను పూర్తిగా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మరో 2 రోజుల్లో గడువు ముగియనుండడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం స్పీడప్ చేశారు బీజేపీ లీడర్లు. రాష్ట్ర నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరగటం బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పేరుకే ప్రజాపాలన కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ కి సహకరించని నాయకులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేబినెట్ మీటింగ్ లో సన్న బియ్యంకే మద్దతు ధర ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ పత్తా లేదని విమర్శించారు. మా రైతులకు 500 బోనస్ వస్తే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వులే నాకు బలం. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే నాకు ఇంకో సంతోషం లేదు. 15 ఆగస్టులో చెయ్యకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అన్న పలికిండా ఇప్పటిదాకా. అంటే 6 గ్యారంటీలు 15 ఆగస్టులోగా చేసే ఆలోచనలు లేడు. రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ కు సహకరించని వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై సీరియస్ గా స్పందించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో శ్రీధర్ రెడ్డి మృతదేహంతో రాస్తారోకో చేసి ర్యాలీగా లక్ష్మీపల్లి గ్రామానికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సాహంతోనే నియోజకవర్గంలో 2 హత్యలు జరిగాయని ఆరోపించారు కేటీఆర్. ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరగడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు కారణమైన నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీజీపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు ఆర్ఎస్పీ. పరిపాలన మీద వదిలిపెట్టి ఈ అలాంటి ఒక అమాయకులను హత్య చేయించడం, ఇది పరంపరంగా గ్రామాలు బాగుపడవు. ఇది గ్రామాల నుంచి మండలాలకు వాకుతుంది. అనేక రకాలుగా ఇది ముందే తెలంగాణ పోరాటాలకు పుట్టినది. మరి ఏ రకమైనటువంటి ఎట్లా చెలరేతో తెలియదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరో 3 రోజులే ప్రచారానికి అవకాశం ఉండడంతో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపారు. జూన్ 8 నుంచి 11 మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు మరిన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నట్టు చెప్పారు. జూన్ 8 నుంచి 11 మధ్య రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం టెంపరేచర్స్ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది క్రమేపీ పెరిగిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో, నిన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతం దక్షిణ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఇది క్రమేపీ బలపడుతుంది. ఇది క్రమేపీ బలాన్ని పుంజుకుని రేపు 24 కల్లా ఇది వాయుగుండంగా మారుతుంది. తర్వాత 25 ఎర్లీ మార్నింగ్ ఉదయం కల్లా కూడా తీవ్ర వాయుగుండంగా మారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అంతేకాకుండా బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇన్ జనరల్గా మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్వసాధారణంగా నమోదయ్యే వర్షపాతం కంటే కూడా అధికంగా 10% ఎక్కువే వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుంది అనేది ఒక అంచనా వేయడం జరిగింది. సో ఇప్పుడు నైరుతి పవనాలు మనకి జూన్ 1 కేరళని తాకితే మనకి తెలంగాణకు వచ్చేసరికి 10 జూన్ కానీ 11 జూన్ అవుతుంది. సో ఇవి సక్రమంగా ఉంటే మనకి అనుకున్న రీతిలో మనకి వర్షం అనేది సాధారణం కంటే మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి రానున్న 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రేపు 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్, ఉస్మానియా, చంద్రాయన్ గుట్ట, ఎల్బీ నగర్, కర్మాన్ ఘాట్, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నివసించే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో వర్షం పడుతున్న సమయంలో ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బీజాపూర్, నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేశాయి. అదే సమయంలో మావోలు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 100 మందికి పైగా నక్సలైట్లు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్.